వెల్కమ్ టు అవర్ ఛానల్. 1982 తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 1983లో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కాకావికలం అయిపోయింది. చాలా సంవత్సరాల పాటు నాయకత్వం వహించే అవకాశం కూడా ఆ పార్టీలో ఎవరికి లేకుండా పోయింది. రాజశేఖర రెడ్డి ఒకసారి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి ఓటమి చవి చూసి పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పరిస్థితి అన్నాడు. ఆ తర్వాత పి జనార్దన్ రెడ్డి పిసిసి అధికార పగ్గాలు చేపట్టి ఒంటరి పోరాటం చేశాడు. ఆయన 2004 ముందు 1999లో 91 సీట్లు గెలిచే స్థాయికి తీసుకువెళ్ళింది పి జనార్దన్ రెడ్డి. ఆ సమయంలో రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అయ్యి 2004లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఎలా పి జనార్దన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచాడో రాష్ట్రం అంతా చూసింది, ప్రజలంతా చూశారు. గతంలో ఎలాంటి ప్రస్తావన లేని రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎలా వ్యవహరించాడో, ఎలా రాష్ట్రం దోచుకున్నాడో చూసాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా వెన్నుపోటు పొడిచాడో కూడా చూసాం. మరిన్ని విశేషాలు, ప్రజలకు తెలియని విషయాలు, నేటి తరానికి తెలియని విషయాలు మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అజ్మల్ శ్రీనివాస్ సార్. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్థానం ఇవాళ ఆయన అంటే దివంగతుడు అయిపోయాడు కాబట్టి ఎవరు మాట్లాడలేకపోతున్నారు. కాకపోతే ఆయన హయాంలో అధ్యక్షుడిగా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, గతంలో కానీ చాలా అరాచకాలు చేశాడు ఆయన. చాలామందికి వెన్నుపోటు పొడిచి ఈ స్థాయికి వచ్చాడు ఆయన. ఆ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ నేటి తరానికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. ఇవాళ సమాజానికి తెలియజేసిన బాధ్యత కూడా మనకు ఉంది. రాజశేఖర రెడ్డి రాజకీయ శైలిని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే సాధారణంగా ఇప్పుడు ఒక పార్టీని కానీ, ఒక నాయకుడిని కానీ వాళ్ళ సామర్థ్యాన్ని, వాళ్ళ చతురతని, వ్యూహ చతురతని ఎదుర్కోలేనప్పుడు ఏం చేస్తారంటే వ్యక్తిగతంగా వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఏం చేశారంటే ఆయన వెన్నుపోటుదారుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడంలో వాళ్ళు ఒక రకంగా సక్సెస్ అయ్యారు, కానీ ఆ ప్రచారంలో సక్సెస్ అయ్యారు, కానీ ఫలితం మాత్రం సాధించలేకపోయారు. కారణం ఆయన తిరిగి మళ్ళీ పదే ఎన్నికవడం, ముఖ్యమంత్రి అవడం. ఇక్కడ అసలు చాలా మూల లోపల కంటే వెళ్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇందిరాగాంధీ గారు అధ్యక్షురాలుగా ఉండేవారు, ప్రధానమంత్రిగా ఉండేవారు. ఆవిడ ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది దేశం అంతా. ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అప్పుడు వాళ్ళ గుర్తు ఆవు దూడ గుర్తు. అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రెండుగా చీలింది. ఒక రకంగా ఇందిరాగాంధీ గారిని పార్టీ నుంచి తరిమేశారు, బర్తరఫ్ చేశారు. రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు వీళ్ళంతా పెట్టుకున్నప్పుడు ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. అప్పుడు ఆవిడ గుర్తు హస్తం గుర్తు కేటాయించారు ఎన్నికల కమిషన్. ఆ హస్తం గుర్తు ఇందిరా కాంగ్రెస్ బ్యానర్ మీద ఆవిడ రాజకీయాలు నడిపించారు. అప్పుడు 78లో ఎన్నికలు వచ్చినాయి. 77 సార్వత్రిక ఎన్నికల తర్వాత 78 అసెంబ్లీ ఎన్నికలు వచ్చి మధ్యలో ఇందిరాగాంధీ గారిని పార్టీ నుంచి తోసేయటం, రెడ్డి కాంగ్రెస్ పెట్టుకోవడం, ఆవిడ ఇందిరా కాంగ్రెస్ అని పెట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రాజశేఖర రెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవు దూడ గుర్తుమే పోటీ చేశాడు. కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్లో పార్టీల నుంచి హస్తం గుర్తుమే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారు. ఇక్కడ ఎవరు వెన్నుపోటుదారుడు, ఎవరు విశ్వసనీయమైన వ్యక్తి అనేటువంటి చెప్పదలుచుకున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారు ఆవు దూడ గుర్తుమే గెలిచాడు. ఆయన స్వల్పంగా గెలిచారు, కానీ ఇందిరా కాంగ్రెస్ దూసుకొచ్చేసింది. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు 78 ఎన్నికల్లో. అప్పుడు 78 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారి నాయకత్వంలోని కాంగ్రెస్లో చాలా సాధారణమైన వ్యక్తులు, యువకులు, విద్యావంతులు వాళ్ళు ఆవిడ సీట్లు కేటాయించింది. చాలామంది ఇందిరాగాంధీ గారి పని అయిపోయింది, ఆవిడకి ఆంధ్రప్రదేశ్లో స్థానం దొరకదు, దేశవ్యాప్తంగా ఆవిడ చెడ్డ పేరు తెచ్చుకుందా, ఆవిడకి ప్రాబల్యం తగ్గిపోయిందని వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు. మా ఆధిపత్యం ఉంటుందని రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. మేమే కర్త కర్మ క్రియ, ఈ రాష్ట్రాన్ని పాలించే హక్కు, అవకాశం మేమే అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అన్నీ కూడా తారుమారైపోయినాయి. కాంగ్రెస్ దూసుకొచ్చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు తెలుసా? వెంటనే కాంగ్రెస్ని దూకేశాడు. అప్పుడు రెడ్డి కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచాడు. పత్రికల్లో ప్రధాన శీర్షిక ఏమొచ్చింది తెలుసా? కాళ్ళ పారాణి ఆరక ముందే పెళ్లి కూతురు పీటల మించి లేచి వెళ్ళిపోయిందని బాట్నం శ్రీరామూర్తి గారు వ్యాఖ్యానించాడు. అదే ప్రధాన శీర్షికలు వచ్చింది పత్రికలు. కాంగ్రెస్ నాయకుడు ఆయన కూడా బాట్నం శ్రీరామూర్తి గారు. అప్పుడు అందరూ కాంగ్రెస్ ఉండేవారు, టీడీపీ లేదు కదా, కమ్యూనిస్టులు ఉండేవారు, జనతా పార్టీ ఉండేది. వాళ్ళ మాత్రం ఏమండి. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటి వెన్నుపోటు అక్కడ చూస్తాం మనం. రాజశేఖర రెడ్డి గారు ఆయనకి అవకాశం ఇచ్చిన పార్టీని వెన్నుపోటు పొడిచి బయట రావటం. 2 ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 78లో ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మంత్రి అయ్యాడైనా. వాళ్ళ మామగారు స్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ పార్టీ పెట్టాడు 83లో. 82లో పార్టీ పెట్టాడు, 83లో పార్టీ పోటీ చేసింది ఎన్నికల్లో. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మామగారే కదా.
ఈ పార్టీని వదిలేసి ఆ పార్టీలో పోవచ్చు కదా. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు, రెడ్డి కాంగ్రెస్ పెట్టగానే కాంగ్రెస్ నుంచి అందులో పోయి ఈ ఇందిరాగాంధీ గారిని వదిలేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు తనకి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి గెలిపించిన ఇందిరాగాంధీ గారికి దెబ్బేయకుండా అదే పార్టీలో ఓడిపోతారని తెలిసినా కానీ అదే పార్టీలో పోటీ చేశాడు. తన విశ్వసనీయతనే విలువల్ని అలా కాపాడుకున్నాడు. ఆయన ఓడిపోయాడు, తెలుగుదేశం పార్టీ చేతులు ఓడిపోయి రాజకీయాల్లో ఇక ఉండడం అనవసరం అనుకుని మానేసి వ్యాపారంలో పోయాడు. 84 ఎన్టీ రామారావు గారు పదవీచ్యుతుడిని వచ్చిన సంక్షోభంలో ఆయన వచ్చి ఎన్టీ రామారావు గారు పక్కన నిలబడ్డాడు. తర్వాత 85లో ఎన్నికలు వచ్చినాయి, మధ్యంతర ఎన్నికలు. అప్పుడు రామారావు గారు ఈ పార్టీని అంతా ఆయనే చూసేవాడు. కానీ ఎమ్మెల్యే కావాలనుకుంటే అవుతాడు, మంత్రి కూడా అవుతాడు. ఎందుకంటే అంతకుముందు ఆ ఎపిసోడ్లో రామ్లాల్, చంద్రబాబు నాయుడు, రామారావు గారు, నాదెండ్ల భాస్కర్ ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆయన అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం అంతా గుర్తుపెట్టుకున్నది అప్పుడే ఎక్కువ. అవును, ఆ సంఘటన బాగా గుర్తు చేసి ఏమండి. కానీ ఆయన అంది వచ్చిన అవకాశాన్ని, చేతిలోకి వచ్చిన అధికారాన్ని కూడా ఆయన తృణప్రాయంగా చూశాడు. 89 ఎన్నికల్లో పాల్గొన్నాడు. అంటే మధ్యలో 85 ఎన్నికలు అలా పాల్గొలేదు. ఆయన పార్టీకి పనిచేశాడు, పార్టీ కేడర్ నిర్మాణంలో ఉన్నాడు. 89లో అధికారంలో రాలేదు పార్టీ. కానీ ఆయన 10 సభలో రామారావు గారి ఆబ్సెన్స్లో ఆయన సమర్థవంతంగా సభ నడిపించాడు, సభలో పాల్గొన్నాడు, ప్రతిపక్షంగా పోరాటం చేశాడు. 94 ఎన్నికలు చూసాం మనం. ఈ క్రమంలో రాజశేఖర రెడ్డి గారు 89లో కాంగ్రెస్ పార్టీ గెలిచినా ఆయనకి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక ఉంది. ఆయన అది సాధించలేకపోయేటప్పటికి చెన్నారెడ్డి గారిని దిగిపోతే తనకు ఆ అవకాశం వస్తుందేమో అని మత కల్లోలాలు సృష్టించాడు. అక్కడ చెన్నారెడ్డి గారికి వెన్నుపోటు పడడానికి ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ అధిష్టానం ఏం చేసిందంటే చెన్నారెడ్డి గారిని తప్పించింది, కానీ జనార్దన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి రాజశేఖర రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. ఆయన అసంతృప్తి అలాగే ఉండిపోయింది. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన మీద కోపం, ఈయనకి అవకాశం ఇవ్వలేదని. ఆయన మీద విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన పాల్గొన్న సభలలో రాళ్ళు కూడా గిరాయించాడు, ఈయన చెప్పులు గిరాయించాడు. ఇది ఎవరో కన్వీనియంట్గా మర్చిపోతారు, చెప్పరు. ఏమండి. తర్వాత 89 ముందు 85లో 83లో ఈయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన ఆధ్వర్యంలో ఘోర పరాజయం పొందింది పార్టీ, ఘోర ఓటమి. తిరిగి మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు ఆయన. ఎందుకు వచ్చిన గొడవరా బాబు అనుకోండి. ఎందుకంటే ఈ తెలుగుదేశం హావాన్ని, ఈ గాలి వెనకాల ఫ్రంట్ లైన్ లీడర్స్ అంతా వెనకపోయిన 85లో. అప్పుడే ఈ హర్షకుమార్ అలాంటి వాళ్ళందరికీ పాయకురాపేట సీట్లు అలాంటి చాలామందికి అలాంటి సీట్లు ఇచ్చారు. ఓడిపోతామని తెలిసి పాపం వాళ్ళు పోటీ చేశారు. 89లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ కొంతమందిని మార్చేసి వాళ్ళు కావాల్సిన మనుషులకు ఇచ్చుకున్నారు. మళ్ళీ వాళ్ళ లైన్లోకి వచ్చేసారు. తిరిగి ఈయన కొన్నాళ్ళు భయపడిపోయి పార్లమెంట్కి పోయాడు. అసెంబ్లీలో రామారావు గారిని తట్టుకోలేమని పార్లమెంట్కి పోయాడు రాజశేఖర రెడ్డి గారు 91లో. అది తర్వాత అక్కడ ఉమేష్ చంద్ర దెబ్బకే అక్కడ కూడా చావు తప్పి కన్నులు ఒట్టపోయి బయటపడ్డాడు. ఏమంటే నిత్య అసమ్మతివాదిగా ఉంటూ ఆయన ముఖ్యమంత్రి స్థానానికి అడుగు దూరంలో ఆగిపోతా అప్పుడు పనిచేస్తున్న చెన్నారెడ్డి గారిని కానీ, జనార్దన్ రెడ్డి గారిని కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని కానీ, అంతకుముందు భవనం వెంకటరామరెడ్డి గారిని కానీ, వీళ్ళందరినీ వేపుడేసేసి అతను చాలా ఇబ్బందులు పెట్టేవాడు. నిత్య అసమ్మతివాదే. ఆయన కుటుంబానికి పరిటాల రవీంద్ర గారు చాలా సన్నిహితుడు, రాజారెడ్డి గారికి సన్నిహితుడు పరిటాల రవీంద్ర గారు. ఆయన రాజకీయాలు రాకముందు, వచ్చిన తర్వాత కూడా 94 ఎలక్షన్లో 93లో పరిటాల రవీంద్ర గారు టీడీపీలోకి వచ్చాడు. అంతకుముందే వైఎస్ రాజారెడ్డి గారు సన్నిహితంగా ఉండేవాడు. అనంతపురం రాజకీయాల్లో వాళ్ళు రాజారెడ్డి గారు వైరు వర్గమైన దివాకర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పరిటాల రవీంద్ర గారు సహాయం తీసుకునేవాళ్ళు. ఆ టైంలో వాళ్ళకి అంత సన్నిహితంగా ఉండి వర్గాలు, అక్కడ పార్టీల కంటే కూడా వర్గాలుగా ఉన్నప్పుడు పరిటాల రవీంద్ర గారి గెలుపు కోసం పరిటాల రవీంద్ర గారు సహాయం తీసుకుని వాళ్ళ ఓటమి కోసం పనిచేశారు. కాంగ్రెస్లో ఉన్న దివాకర్ రెడ్డి గారు వాళ్ళ ఓటమి కోసం పనిచేశారు. అలాగే మైసూరారెడ్డి గారిని మంత్రిగా చేసిన రవీంద్ర రెడ్డి గారిని ఓడించడం కోసం వాళ్ళు రాజారెడ్డి తెలుగుదేశం జెండా కట్టు తిరిగాడు జీప్కి. డిఎల్ రవీంద్రారెడ్డి గారిని ఓడిస్తారు, ఆయన్ని మైసూరారెడ్డి గారిని. వాళ్ళకి వైరం అంటే వాళ్ళు పార్టీల కంటే కూడా వ్యక్తిగత ఈగోస్కి పోయి వాళ్ళు ఓడించడానికి ప్రయత్నం చేశారు. అది వెన్నుపోటు కాదా? పార్టీకి వాళ్ళ నాయకులకి వెన్నుపోటు పడడం కాదండి అది. అది అయిన తర్వాత పరిటాల రవీంద్ర గారితో ఇంత సాన్నిధ్యం ఉన్నా ఆయన పదే వాడుకున్న నిర్దాక్షిణ్యంగా చంపించాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత. నిర్దాక్షిణ్యంగా, నాకేం తెలియదు అన్నట్టు. ఏమంటే ఇందుకోసం అది గాలి జనార్దన్ రెడ్డికి ఆల్రెడీ ఓబులాపురం గనులు కేటాయించారు. అప్పటికే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడే కేటాయించారు. ఎవరు తవ్వుకుంటారంటే వాళ్ళకి కేటాయించారు. కానీ అందులో క్యాప్ 2 మైన్స్ అనేటువంటిది ఆ చిన్న క్లాజ్ వల్ల శ్రీలక్ష్మి గారు బుక్ అయిన తర్వాత వాళ్ళు ఐరన్ వరకు డిమాండ్ వచ్చి కొల్లగొట్టేసాడు అతను. దీనికి అడ్డం రాకుండా పరిటాల రవీంద్ర గారిని కేవలం డబ్బు కోసం, గాలి జనార్దన్ రెడ్డి కోసం ఇతను అడ్డం తొలగించుకున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని తేలినా అతన్ని
సిబిఐ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేశారు. గొప్పకి అసెంబ్లీలో నేను సిబిఐకి ఆదేశిస్తున్నానని చెప్పాడు. ప్రజలకి వెన్నుపోటు పడడం కాదండి, చట్టానికి వెన్నుపోటు పడడం కాదు అది. ఇలా చెప్పుకుంటే చాలా వస్తాయండి. 94లో ఇతను ఆల్రెడీ పార్లమెంటు పోయిగా 91లో 94లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం 26 స్థానాలకు పరిమితం అయితే పి జనార్దన్ రెడ్డి గారు ఒక్కడే నిలబడ్డాడు. అవును, 26 మందికి నాయకత్వం అయితే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోతే అతను పోరాడి కంటి మీద కునుకు లేకుండా చేసేది వీళ్ళందరికీ. చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు కదా, రోడ్ల వెడల్పు దగ్గర నుంచి ఏది కూడా సాగనిచ్చేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో 99లో చంద్రబాబు నాయుడు గారు ఆయన చెక్ పెట్టాల్సిన విధంగా చెక్ పెట్టాడు. ఒక తటస్థుడిని, ఒక అధికారిని, నిజాయితీ ఉన్న అధికారం అనుకుని అయినా విజయరామరావు గారిని పెట్టి ఓడించగలిగాడు. తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకి అధికారం 2004లో దక్కింది. అప్పటి వరకు కూడా జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటే ఖైరతాబాద్లో పి జనార్దన్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరు వెళ్ళినా పనిచేసేవాడు. రాజశేఖర రెడ్డి లాగా ఈగో ఉండేది కదా, వాళ్ళు దందాలు గిందాలు చేసుకున్నాడు. చెడ్డ పేరు వచ్చింది. కానీ ఎంతో కొంత ప్రజల కాంగ్రెస్ శ్రేణుల్లో ఆయనకి మంచి పేరు ఉంది. 2004లో మళ్ళీ డి శ్రీనివాస్ గారు డిసిసి ప్రెసిడెంట్గా ఆయన ఆధ్వర్యంలో, అంతకుముందు కేకేశ్వరరావు గారు చేశారు, లేకపోతే ఇంకొకళ్ళు చేశారు, ఇలాంటి వాళ్ళు చేశారు. డి శ్రీనివాస్ గారు మంత్రి అయిన తర్వాత మళ్ళీ కేకేశ్వరరావు గారు వచ్చి ఇవన్నీ రకరకాల మారినాయి. ఎం సత్యనారాయణరావు గారు ఇలాందరూ చేశారు. మరి సాధారణంగా ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళు ముఖ్యమంత్రి అవటం కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అది కాదని రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. ఆయన పాదయాత్ర అది చేశాడు. అప్పట్లో బీసీ సింహగర్జన అని వి హనుమంతరావు గారు ఒక కార్యక్రమం చేపడితే దాన్ని జరగనివ్వకుండా అడ్డుకుని తను పాదయాత్రను మొదలుపెట్టి అప్పుడు వి హనుమంతరావు గారు దెబ్బ కొట్టాడు. చాలా గొడవ అయిపోయింది. వాళ్ళకు గాంధీ భవన్ తగలెట్టేసుకున్నారు 2004 ఎన్నికల ముందు. సరే అయింది, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. పి జనార్దన్ రెడ్డి గారిని మ్యాక్సిమం హ్యూమిలేట్ చేశాడు. ఆయన ప్రయత్నం ఒత్తిడి తట్టుకోలేక చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి విషయంలో చాలా మంది మాట్లాడుకునే మాటలు మనం ఇప్పుడు మాట్లాడలేము. కానీ దుర్మార్గంగా అమానుషంగా వ్యవహరించారు. వాళ్ళ పట్ల ప్రత్యర్థి పార్టీలు కూడా ఏనాడు పి జనార్దన్ రెడ్డి గారి పట్ల చంద్రబాబు నాయుడు గారు అలా వ్యవహరించలేదు. కంటిలో నలుసుగా ఉన్నా సరే. కానీ సొంత పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అలా వ్యవహరించి ఒక రకంగా ఆయన చావు కారకుడయ్యాడు. ఇది చెప్పరు, మాట్లాడరు. ఎందుకంటే అలా మాట్లాడే వాళ్ళు అందరూ వాళ్ళు కొనేసుకున్నారు. పైగా ఆయన 2 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్, తర్వాత ఉద్యమాలు, రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం, సానుభూతి, ఈ పవనాలు, ఈ గోళ్ళ కొట్టుకుపోయింది. అదంతా చరిత్ర కొట్టుకుపోయింది. ఇవాళకి కూడా పి జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయికి జనార్దన్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే వాళ్ళ అబ్బాయి నిలబడితే పోటీ పెట్టాల. వాళ్ళు ఆ గౌరవం ఇచ్చారు. రాజశేఖర రెడ్డి ఎక్కడ ఇచ్చాడు వాళ్ళకి? తర్వాత టికెట్ ఇవ్వలేదు. కాబట్టి మీరు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అనడం తేలిక. ఎందుకంటే ఒక ఎండు ఖర్జూరు పిక్కను పెట్టి మాట్లాడిస్తూ ఉంటారు సెకండ్ని. చంద్రబాబు నాయుడు గారు పదే జనాల మీద విసిగిచ్చి వాళ్ళు కంపరం కలిగించడానికి. ఇది అలా తలుచుకుంటే ఆయన రాజకీయాలను ఎదగడం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టాడు. విజయవాడలో జరిగిన సంఘటన కేవలం ఆయన లబ్ధి కోసం చేసాడు, కానీ ఆయన ఫలించలా. ఆయన ఎన్నో పనులు చేశాడు. యుద్ధం చేయడం ఫలితం దక్కాలంటారు, ఫలితం దక్కలా. చివరికి ఎలాగైతే సాధించగలిగాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించలేక దారి లేక ఒకటండి, ఆయన 99 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చాడు. గ్యారంటీగా చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటుదారుడిగా ప్రొజెక్ట్ చేశారు. ఆ పార్టీ 2-3 పార్టీలుగా అన్న ఎన్టీఆర్ పార్టీ అని కూడా పోటీ చేశారు. ఇన్ని కారణాలతో మళ్ళీ గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. కొత్త పార్టీలు రావటం 2099లో కొత్త పార్టీలు రాకపోయినా ఆయన గెలుస్తారని నమ్మకం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద అపవాదు, నిందలు అన్నీ ఉన్నాయి. గ్యారంటీగా మనకు పని జరుగుద్ది, రామారావు గారి అభిమానులు లేకపోతే తెలుగుదేశం శ్రేణులు చీలికి వస్తుంది, మనం గెలవచ్చు, ఉచిత విద్యుత్ హామీ ఇచ్చాము అనుకున్నాడు. కానీ పనిచేసే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలిచారు, అది వేరే కదా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వదరబోతుతనం ఎలా ఉందో తెలుసా అండి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని అవాళే వ్యక్తిగత దాడి, గిట్టంగాడు అని మాట్లాడాడు. అంతేకాకుండా మరి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, రేపు పొద్దున మీరు అధికారంలోకి వస్తారా ఏంటి అంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. మరి రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్న రాజశేఖర రెడ్డి గారు 99 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మరి ఎందుకు రాజకీయ సన్యాసం తీసుకోలేదండి? ఇది మాట తప్పడం, మడం తిప్పడం కాదా? అది ఇచ్చిన మాట తప్పడం కాదా? అది తర్వాత 2003 చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు దాడి జరిగినప్పుడు బుడబుడ దక్కలు తీశారు. అందులో పాల్గొన్న కొల్లం గంగిరెడ్డి ఎవరు మనిషి అండి? రాజశేఖర రెడ్డి. అప్పుడు పాల్గొన్న నక్సలైట్లు అందరినీ పెంచి పోషించింది ఎవరండి? రాజశేఖర రెడ్డి. తర్వాత వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూలు తెలుస్తున్నాయి కదా, ఇన్ని రకాలు పెట్టుకుని ఎదటోళ్ళు, అదే వాళ్ళ చాతుర్యం.
వాళ్ళు చేసేటప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళ నైజం మారల. వాళ్ళ కొడుకు దగ్గర కూడా వాళ్ళు ఏం చేస్తారో ఎదురోళ్ళ మీద, మీరు ఎదుటోళ్ళ మీద వాళ్ళు ఏం ఆరోపించినా మీరు వెంటనే వాళ్ళు ఆల్రెడీ చేసి ఉంటారో లేదా చేద్దాం అనుకుంటారో అదే వాళ్ళు ఎదుటోళ్ళ మీద వేస్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేశారు. లేకపోతే కులతత్వం అంటారు, అది వాళ్ళకి అభ్యాసం. రక్త చరిత్ర అంటారు, అది వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఇలాంటి మాట్లాడినట్లకి సరైనగా సమర్థవంతంగా వాళ్ళకి ఒక్కొక్కసారి వాళ్ళ చరిత్రను గుర్తు చేస్తూ ఉండాలండి. గుర్తు చేస్తే జనాలకు అర్థం అవుతుంది. రాజశేఖర రెడ్డి చేసిన నీచ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి పొడిచిన వెన్నుపోట్లు, రాజకీయ చరిత్రలు ఎవరో చేసి ఉండరంటూ అద్భుతంగా విశ్లేషించిన అడిసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.